నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం రెడీమేడ్ పౌడర్తో చేస్తే ఎలా వస్తాయో సేమ్ అలానే ఉంటాయండి. అంతకన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి, ఇంకా చాలా హెల్దీ కూడా. రెడీమేడ్ పౌడర్ అవైలబుల్ లేనప్పుడు మనం ఇలా గోధుమ పిండితో ఇంట్లోనే చాలా ఈజీగా గులాబ్ జామున్ తయారు చేసుకోవచ్చు. వీటి తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులో 1 కప్పు గోధుమ పిండిని 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వాసన వచ్చే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి మనం పాలను మరిగించుకుందాము. 3 కప్పుల పాలు తీసుకొని 1 కప్పు అయ్యే వరకు మరిగించుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో పాల పౌడర్ ఉంటే గోధుమ పిండిలో 2-3 స్పూన్లు వేసుకొని నార్మల్ పాలతోనే పిండి కలుపుకుంటే సరిపోతుందండి. ఒకవేళ పాల పౌడర్ లేకపోతే ఇలా 3 కప్పుల పాలు 1 కప్పు అయ్యే వరకు మరిగించుకొని ఈ పాలతో పిండిని కలుపుకోవాలి. ఇలా చేస్తే గులాబ్ జాములు చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు గోధుమ పిండిలో 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం చల్లారించుకున్న 1 కప్పు పాలను కొద్దిగా పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు పాలు కరెక్ట్గా సరిపోయాయి. మీకు సరిపోలేదు అంటే కొద్దిగా నార్మల్ పాలను పోసుకొని కలుపుకోవాలి. ఒకవేళ పిండి మరీ మెత్తగా అయిపోతే కొద్దిగా పొడి పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు షుగర్ సిరప్ చేయడానికి ఒక బౌల్లో 1 నుండి 1.5 కప్పు పంచదారను తీసుకోవాలి. ఇందులో 1 నుండి 1.5 కప్పు వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి. ఈ సిరప్కి పాకం రావాల్సిన అవసరం లేదండి. మనం చేత్తో చూస్తే ఇలా స్టిక్కీగా ఉండాలి. పాకం వస్తే సిరప్ని పీల్చుకోవండి జామున్లు. ఇప్పుడు ఈ సిరప్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి మంచి నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యిని రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని మీకు నచ్చిన షేప్లో జాములను తయారు చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఓవెల్ షేపు, రౌండ్ షేపు 2 చేశాను. ఇలా చేతికి నెయ్యిని రాసుకోవడం వలన జామున్స్ క్రాక్స్ లేకుండా స్మూత్గా వస్తాయండి. ఈ విధంగా అన్ని జామున్లను చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులో ఒక్కొక్కటిగా జామున్లను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల దాకా మంచిగా వేగుతాయి. అన్ని జామున్లను ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న జామున్లను వేడిగా ఉన్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. పాకం వేడిగానే ఉండాలండి, లేదంటే జామున్లు పాకంను పీల్చుకోవు. వీటిని 1 నుండి 2 గంటల పాటు పక్కకు పెట్టుకోవాలి. మూత పెట్టుకొని పక్కకు పెట్టాలండి.
ఒక 2 గంటల తర్వాత మనం జామున్లను చూస్తే చూడండి ఎంత బాగా వచ్చాయో. జామున్లు మంచిగా పాకంలో పీల్చుకొని సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.